జీహెచ్ఎంసీ అల్వాల్ సర్కిల్ పరిధిలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అల్వాల్ బీజేపీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అల్వాల్ జీహెచ్ఎంసీ కార్యాలయం గేట్ను మూసివేసి ధర్నా నిర్వహించి ప్రజావాణి అడ్డుకున్నారు. జీహెచ్ఎంసీ అల్వాల్ సర్కిల్లో అవినీతి అధికారులను వెంటనే తొలగించాలని, కాలనీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని, రోడ్లపై గుంతలు పూడ్చివేయాలని, చెరువులోని గుర్రపుటెక్కు తొలగించి దోమల నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సర్కిల్ పరిధిలోని అనుమతి లేని అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేయాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న దోమడ వెంటనే పరిష్కరించాలి. గుంతల రోడ్లు వెంటనే పూర్తి చేయాలి. జీహెచ్ఎంసీ జీహెచ్ఎంసీ భారత్ మాతా కీ జై. జై బీజేపీ. జై బీజేపీ. జై కమిషనర్ రావాలి. అక్రమ కట్టడాలను వెంటనే జీహెచ్ఎంసీ అవినీతి అంతా ప్రజా సమస్యలను పట్టించుకొని అధికారులను వెంటనే ప్రజా సమస్య అవినీతి అధికారులారా, అవినీతి అధికారులారా, ఇదేమి వాణి పనికిరాని ప్రజావాణి. జీహెచ్ఎంసీ అధికారులను వెంటనే గుంతలను వెంటనే సర్కిల్లోని రోడ్లపై గుంతలను వెంటనే గుర్రపుటెక్కలను వెంటనే దోమల బెడల వెంటనే పనికిరాని వాణి. అవినీతి అంటూ బీజేపీ పంతం. రావాలి రావాలి అధికారులు రావాలి రావాలి అధికారులు రావాలి. ఇదేమి వాణి ఇదేమి వాణి పనికిరాని ప్రజావాణి ఇదేమి వాణి ఇదేమి వాణి. మనం చూస్తున్నాము అల్వాల్ సర్కిల్లోని మున్సిపల్ ఆఫీస్లో ఏమి పనులు జరగట్లేవు. మన దోమల బెడద మొత్తం టూ మచ్ ఉన్నది. మళ్ళీ అల్వాల్లోని ప్రతి చెరువులోని గుర్రపుడెక్కలు ఇంతవరకు క్లియర్ చేస్తలేరు. ఎన్నిసార్లు ప్రజావాణిలో ఇచ్చినా కానీ ఏమి పనికిరాని పాలన అయిపోయింది. మన జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి ఈరోజు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. జిహెచ్ఎంసీ సెంట్రల్ కమిషనర్ గారికి అల్వాల్ సర్కిల్లోని ప్రజా సమస్యలను వెంటనే తీర్చాలని కోరుతున్నాము. చెరువులోని గుర్రపుడెక్కకు 32 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. అవి ఎక్కడ పోయిన నిధులు తెలియదు. అదే ఓల్డ్ అల్వాల్ చెరువు కూడా 30 లక్షలు శాంక్షన్ అయ్యి అవి కూడా ఎక్కడ పోయినా తెలియదు. హైటెన్షన్ రోడ్డు పంచిన 4,28,00,000 శాంక్షన్ అయింది. శాంక్షన్ కూడా 4 months అవుతుంది. అవి కూడా డైవర్ట్ అవుతున్నాయి మాకు తెలిసిన విషయము. ఇంకోటి సెలెక్టాస్ నుంచి కల్లుకొంపటి వరకు రోడ్డు అస్తవ్యసం తయారైంది. రాత్రిపూట చాలా కింద పడిపోవడం చనిపోవడం జరిగింది కొన్ని జాగ్రత్తలో. ప్రజావాణి ప్రతి వారం కూడా మేము కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాము, ఏది పట్టించుకోవడం లేదు. మళ్ళీ ప్రజావాణి ఎందుకు ఉందో మాకు అర్థమైతే లేదు. ఏది చెప్పినా ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి కాలనీ ప్రెసిడెంట్ మాకు వచ్చి కంప్లైంట్ జరిగింది. మీరైనా పట్టించుకొని బీజేపీ తరఫు నుంచి కనీసం మాకు హెల్ప్ చేయాలని చెప్తే ఈరోజు వాళ్ళ తరఫు నుంచి మేము అందరం కలిసి ధర్నా చేయడం జరిగింది. మళ్ళీ గత కమిషనర్ కూడా మేము చాలా కంప్లైంట్ ఇచ్చాం. తీసి పుట్టలో పడేస్తుంది ప్రతి విషయం కూడా. ఇవాళ మున్సిపాలిటీ ఆఫీస్ ముందుగా మేము ధర్నా చేయడం జరుగుతుంది. ఇది అల్వాల్ సర్కిల్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పరిష్కారం చేయాలని పాత కమిషనర్ ఎలాగా చేయకని వెళ్ళిపోయారు. కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా పట్టించుకొని మా బాధలన్నీ పట్టించుకుంటారని, మా బాధలన్నీ తీరుస్తారని ఈ అల్వాల్ మన బుల్లారంలోన సెలెక్ట్ ఆఫీస్ నుంచి బుల్లారం బజార్ వరకు రోడ్డు వర్షం వచ్చిందంటే అది ఒక గుండంలా తయారైంది. అల్వాల్ హైటెన్షన్ రోడ్లో కూడా ఇక్కడ మొదలు పెడితే లాస్ట్ వరకు గుంతలు నీరు నిండిపోయి ఉన్నది. పిల్లలకు తీసుకొని వెళ్ళిన మా మహిళలు
బళ్ళతోని పిల్లలు స్కూల్ నుంచి తీసుకొచ్చిన మహిళలు పడిపోవడం జరుగుతుంది. ఇవన్నీ అలవాళ్ళ ఎన్నెన్ని సమస్యలు ఉన్నాయో అన్నీ పరిశీలించాలని అలవాళ్ళు చెరువులు సర్కిల్కి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు, బీజేపీ కుటుంబ సభ్యులు అందరం ఈరోజు జిహెచ్ఎంసీ ఆఫీస్ ముంగట కూర్చొని కమిషనర్ గారిని ప్రశ్నించడానికి వచ్చామన్నమాట. ప్రజా సమస్యలను తీర్చలేని ఒక అధికారులు మీరు ఎందుకండి మాకు మరి ప్రజల దగ్గర నుంచేమో పన్నులు తీసుకుంటారు, వాళ్ళు ఏమేమి కట్టించుకోవాలో కట్టకపోతేనేమో ఫైన్లతో సహా తీసుకుంటారు. మరి ఇప్పుడు మీరు ప్రజా సమస్యలు తీర్చట్లేరు కదా, మరి అదే ఫైన్లతో సహా ప్రజలకి వాపస్ ఇస్తారా? మొన్న రేవంత్ రెడ్డి అన్నాడు కదా ఏమనేసని, బండి చలాన్లు ఏమైనా ఉంటే మన పబ్లిక్ అంట అకౌంట్ లింక్ పెట్టాలంట. మరి ఈరోజు మీరు ప్రజా సమస్యలు తీర్చలేరు కదా, తీర్చినప్పుడు మరి అధికారులు మీరు కూడా ప్రజల అకౌంట్కి డైరెక్ట్ లింక్ పెట్టండి. మీరు తీర్చలేని సమస్యలను మీ జీతాలు మొత్తం ప్రజలకు వాపస్ ఇవ్వండి. అది చేయగలుగుతారా? లేకపోతే పన్నులు తీసుకోకండి, ఏ ఒక్క డబ్బులు తీసుకోకండి ప్రజల దగ్గర నుంచి. బీజేపీ ఆధ్వర్యంలో మన అల్వాల్ సర్కిల్ జిహెచ్ఎంసీ కార్యాలయాన్ని దిగ్బంధం చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక ప్రజావాణిని పెట్టి పనికిరాని వాణి అది. ప్రజావాణిలో ఎన్నిసార్లైనా మనం ఏ విధమైన రిప్రజెంట్ చేసినా తీసుకోవడం డస్ట్బిన్ వేయడం, తీసుకోవడం డస్ట్బిన్ వేయడం, ఏ ఒక్క సమస్య పరిష్కారం చెప్పిందో అధికారులను అల్వాల్ సర్కిల్ జిహెచ్ఎంసీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. మన సర్కిల్లో ముఖ్యమైనది దోమల బెడద, కుక్కల బెడద ఏ విధంగా ఉందో ప్రతి ఒక్క సాయంత్రం 6 గంటలైతే మనం ఈ అల్వాల్ చెరువు పై నుంచి ఎవరో నడుస్తారా? అధికారులు వచ్చి మీరు మాతో వచ్చి చూడండి. అధికారులకు మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజావాణిని పెట్టిరు, అది పనికిరాని వాణి అయిపోయింది. ప్రజా